నమస్కారం అండి. మనం ఇప్పుడు ఛందస్సు గురించి తెలుసుకుందాం. డిఎస్సి అభ్యర్థులకు ఛందో విజ్ఞానం ప్రస్తావన. వేదాలు 4 వాటి అంగాలు 6 మన పెద్దలు చెప్పడం జరుగుతోందని తెలుసుకుందాం. శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యం నిరుక్తం కల్పకం అని ఈ 6 వేదాంగాల్లో ఒక భాగమైన ఛందస్సు గురించి, అది అందిస్తున్న విజ్ఞానాన్ని గురించి ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఛందస్సు ముఖ్యంగా పద్య లక్షణాలను తెలియజేస్తుంది. పద్యం ఎలా వ్రాయాలి, ఏ లక్షణాలతో ఏ పద్యాలుంటాయి, ఆయా పద్యాలు వ్రాయటంలో పాటించాల్సిన నియమాలేంటి అనే దాన్ని సవివరంగా వివరించేదే ఛందశాస్త్రం అని మనం స్థూలంగా ప్రస్తుతానికి చెప్పుకుందాం. అయితే ఛందశాస్త్రం అందించే అమృతాన్ని అందుకోవడానికి ముందు ఛందస్సు అనే పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కొంచెం ముఖ్యం. అర్థాన్ని తెలుసుకోవడానికి మనం మామూలుగానే సంస్కృత భాషా లక్షణాల కర్తలు చెప్పిన విధానంగా వెళ్ళాలి. చది ఆహ్లాదనే అనే ధాతువు నుండి ఛందస్ అనే పదం ఏర్పడిందని ఒకరు చెప్పడం జరిగింది. అంటే చది ఆహ్లాదనే ధాతువు నుండి ఛందస్ అనే పదం ఏర్పడిందని ఒకరు చెప్పడం జరిగింది. ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే ఒక లయ కలిగింది, అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే ఒక లయ కలిగింది అని దీని అర్థం. చది సంవరణే అనే మరొక ఉత్పత్తి. సంవరణం అంటే ఆవరించడం అని అర్థం. మనలో పుట్టే భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొందడం ఛందస్సు అనవచ్చు. చది ఆహ్లాదనే ధాతువు నుండి ఛందస్సు అనే పదం ఏర్పడింది. ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండే ఒక లయ కలిగింది అని దీని అర్థం. చది సంవరణి అనే మరొక ఉత్పత్తి సంవరణం అంటే ఆవరించడం అని అర్థం. ఈ ఆవరించడం అంటే మనలో పుట్టే భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొందడం ఛందస్సు అని చెప్పవచ్చు. ఈ ఛందస్సుని ఆధారం చేసుకొని కవిత్వం పద్యరూపంగానో శ్లోకం రూపంగానో రూపాన్ని దాల్చుతుంది. వేదం పురుషుడు అని మనం అనుకుంటే వేద పురుషునికి ఛందస్సు పాదం వంటిది. ఏమండి? వేద పురుషునికి ఛందస్సు పాదం వంటిది అవుతుంది. పాదాలు లేకుండా పురుషుడు ఎలా నడవలేడో, మిగిలిన అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అలాగే వేద పురుషుడు కూడా ఛందస్సు లేకుండా నడవలేడు అని పాణిని నుంచి అప్పకవి దాకా అందరూ ఛందస్సు యొక్క ప్రయోజనాన్ని ఒకే విధంగా ఛందస్సుని చెప్పారు. పాణిని దగ్గర నుంచి అప్పకవి దాకా అందరూ ఛందస్సు యొక్క ప్రయోజనాన్ని ఒకే విధంగా చెప్పారు. ఛందస్సుని ఛందము అనడం కూడా జరుగుతుంది. ఛందస్సు పద్య లక్షణాలు తెలియజేస్తుందని నిర్ధారణ జరిగిన తర్వాత ఛందశాస్త్ర పద్య లక్షణాలు ఎలా తెలియజేస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఛందస్సు మరొక ఉత్పత్తి చంది సంవరణి. అర్థం అంటే ఛందస్సు అంటే అర్థము వేదము జ్ఞానము అని అర్థం. ధాతువు చది ఆహ్లాదనే అనే దాని నుంచి ఛందస్ అనే పదం పుట్టింది. ఈ ఛందస్ వేద పురుషుని పాదాల వంటిది ఛందస్సు. వేదాంగాలలో ఒక భాగం ఛందస్సు అన్నమాట. పద్య లక్షణాలు గేయ లక్షణాలకు తెలిపే శాస్త్రం ఛందస్సు. పద్య లక్షణాలు గేయ లక్షణాలు తెలిపే శాస్త్రం ఛందస్సు.
వేద పురుషుని పాదాల వంటిది ఛందస్సు. ఛందస్సు పదం మొదటిగా ఎవరి నోటి నుండి వెలువడింది అంటే వాల్మీకి నుంచి వెలువడింది అనమాట. ఛందస్సు పదం మొదట ఎవరి నోటి నుండి వెలువడింది అంటే వాల్మీకి నోటి నుండి వెలువడింది. ఛందశాస్త్ర కారకుడు పితామహుడు పింగళుడు. సంస్కృతంలో తొలి ఛందో గ్రంథం పింగళ ఛందస్సు. ఈ పింగళ ఛందస్సును రచించినది ఎవరంటే పింగళుడు. ఎవరు? ఛందశాస్త్ర కారకుడు పితామహుడు. ఎవరు? కారకుడు లేదా పితామహుడు పింగళుడు. ఈ సంస్కృతంలో తొలి ఛందో గ్రంథం ఏదంటే పింగళ ఛందస్సు. ఈ పింగళ ఛందస్సును రచించింది ఎవరు అంటే పింగళుడు. ఛందస్సు ప్రామాణికమైన గ్రంథం కూడా పింగళ ఛందస్సు. అంటే ఛందస్సుకు పరమ ప్రామాణికమైన గ్రంథం ఏదంటే పింగళ ఛందస్సు. పరమ ప్రామాణికమైన గ్రంథం పింగళ ఛందస్సు. ఛందస్సు ఏ దేవతా రూపం పేరున ఏర్పడబడింది అంటే ఛందస్సు ఏ దేవత పేరున వెలువడింది అంటే గాయత్రి మాత పేరున వెలువడింది. ఛందస్సు ఏ దేవత పేరున వెలువడింది అంటే గాయత్రి మాత. తెలుగులో వెలువడిన తొలి ఛందో గ్రంథం కవిజనాశ్రయం. ఏమిటి? తెలుగులో వెలువడిన తొలి ఛందో గ్రంథం కవిజనాశ్రయం. దీన్ని రచించింది మలయరచన. కవిజనాశ్రయం రచించినది మలయరచన గారు. మరొక పేరు భీమన చందము. అంటే ఈ కవిజనాశ్రయంకు మరొక పేరు ఏమిటి? భీమన చందము. ఈ భీమన చందమును కవిజనాశ్రయం మలయరచన కాకుండా ఏ కవి రచించినట్లు ప్రచారము అంటే కవిజనాశ్రయం మలయరచన కాకుండా ఏ కవి రచించినట్లు ప్రచారము వాదన కలదు అంటే వేములవాడ బీగమ కవి రచించినట్లు వాదన కలదు. ప్రపంచంలో తొలి కవితా రూపమైన గ్రంథం ఋగ్వేదం. వైదిక సాహిత్యమే కాకుండా వైదిక ఛందస్సు కూడా ఏ గ్రంథముతో ప్రారంభమైంది అంటే ఋగ్వేదంలోని అగ్నిమేళే. ఋగ్వేదంలోని అగ్నిమేళే పురోహితం అనే ఋక్కు ద్వారా వచ్చిందండి. ఋక్కు ద్వారా ప్రారంభమైంది. వైదిక సాహిత్యమే కాకుండా వైదిక ఛందస్సు కూడా ఏ గ్రంథంతో ప్రారంభమైంది అంటే ఋగ్వేదంలోని అగ్నిమేళ పురోహితం అనే ఋక్కు ద్వారా ప్రారంభమైంది. లౌకిక ఛందస్సుకు ఏ గ్రంథంలో ప్రారంభమైంది అంటే లౌకిక ఛందస్సు ఏ గ్రంథంతో ప్రారంభమైంది అంటే వాల్మీకి రామాయణంలోని మానిషాద ప్రతిష్టాంత్వ అనే శ్లోకం నుంచి ప్రారంభమైంది. లౌకిక ఛందస్సుకు ప్రథమావతారంగా చెప్పబడిన వాడు వాల్మీకి. అంటే లౌకిక ఛందస్సుకు ప్రథమావతారంగా చెప్పబడిన వారు వాల్మీకి. రస సంశయమైన ఛంద ప్రయోగౌచిత్యాన్ని అంటే ఛంద ప్రయోగౌచిత్యం అని మొదటగా పేర్కొన్నవాడు భరతుడు. కవిత్వం ఛందో వేద్యం అన్నవాడు అనంతమాత్యుడు. కవిత్వం ఛందో వేద్యం అన్నవాడు అనంతమాత్యుడు. అక్షర సంఖ్య దృష్ట్యా చెప్పిన మొత్తం ఛందస్సు 26. అక్షర సంఖ్య దృష్ట్యా చెప్పిన మొత్తం ఛందస్సు 26. గురు లఘువుల కలయికను ఏమంటారంటే గణము సమూహము. గురు లఘువుల కలయికను ఏమంటారు అంటే గణము సమూహము. తొలి లౌకిక ఛందస్సు అనుష్టప్పు. తొలి లౌకిక ఛందస్సు అనుష్టప్ ఛందస్సు. యతి. ఇప్పుడు యతి గురించి తెలుసుకుందాం. పద్యపాదంలో ఉండే మొదటి అక్షరం యతి. యతి నియమం ఏ భాష నుండి తెలుగులోనికి గ్రహించబడింది? సంస్కృతం. యతి నియమం ఏ భాష నుండి తెలుగులోకి గ్రహించబడింది అంటే సంస్కృతం. యతికి ప్రధానమైనవి అచ్చుదాని నిర్ణీత వర్గాలు. యతికి అప్పకవి పెట్టిన పేరు వలి. యతికి అప్పకవి పెట్టిన పేరు వలి. యతికి అప్పకవి ఎన్ని పేర్లు సూచించారు అంటే 9. యతికి అప్పకవి ఎన్ని పేర్లు సూచించారు? యతికి 9. అవి ఏవంటే విరతి, విరమ, విరమణ, విరామం, శాంతి, విశ్రాంతి, విశ్రామ, విశ్రయము, యతి. ఇవి 9.
ఏవేవి 9. తెలుగులో స్వరూపాక్షర యతి నియమాన్ని పాటిస్తారు. ఏ యతి పాటిస్తారు? తెలుగులో స్వరూపాక్షర యతి పాటిస్తారు. అవి ఎట్లా అంటే 1, 3 గణాధ్యక్షరాల యతి. అంటే 1, 3 గణాధ్యక్షరాల యతి ఏ వాడుతుంటారు? తరోజ, సీసం, ద్విపద, మంజిర ద్విపద, మధుర గతి రగడ. వీటిలో 1, 3 గణాధ్యక్షరాల యతికి ఉపయోగిస్తారు. 1కి 3కు. తరోజలో, సీసంలో, ద్విపదలో, మంజరి ద్విపదలో, మధుర గతి రగడలో. అదే 1, 4 గణాధ్యక్షరాల యతి ఉపయోగించేది ఏవంటే కందము, ఆటవెల్లిది, తేటగీతి, మధ్యక్కర. 1, 4 గణాధ్యక్షరాల యతికి ఉపయోగిస్తారు కందం, ఆటవెల్లిది, తేటగీతి, మధ్యక్కర. అదే 1, 5కు ఏ గణాధ్యక్షరాలు అయితే ఉపయోగించేది అంటే ఉత్సాహము. మరి ఇప్పుడు మనము ఇంకొంచెం సమాచారం తెలుసుకుందాము. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి. ఇంకొంచెం సమాచారం చెప్తున్నాను. ఛందస్సు అంటే సవివరంగా తెలుసుకుంటే ఇందులో ఎక్కడ ఏ బిట్ వచ్చినా మీరు రాయగలరు. అందుకు చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఛందస్సుకు పేర్లు సంవరణం, సంకరణం, సంవరణం, ఆచ్ఛాదనం. ఇవి విభాగం అని అర్థం. అంటే వీటికి ఛందస్సుకున్న పేర్లు సంకరణం, సంవరణం, ఆచ్ఛాదనం అంటారండి. ఛందస్సు మొట్టమొదటగా వేద విద్యగా ఉండేది. ఇప్పుడు పద్య గేయ విద్య లక్షణాలు తెలిపే శాస్త్రంగా మారింది. గురువు లఘువుల ప్రస్తావన ఎక్కడ ఉంది? లింగమగుంట తిమ్మకవి. గురు లఘువుల ప్రస్తావన లింగమగుంట తిమ్మకవి రచించిన సులక్షణ సారం. లింగమగుంట తిమ్మకవి రచించిన సులక్షణ సారం అనే గ్రంథంలో చెప్పారు. గురు లఘువుల సముదాయము 3 అక్షరాల కలయికనేమంటారు? గణము అంటారు. గురు లఘువుల సముదాయము 3 అక్షరాల కలయికను గణము అంటారు. 3 అక్షరాలు ఎక్కువ తక్కువ ఉంటే 3 అక్షరాల ఎక్కువ లేదా తక్కువ ఉంటే ఆపదగణము అంటారు. అంటే 3 అక్షరాల కంటే ఎక్కువ ఉన్నా 3 అక్షరాల కంటే తక్కువ ఉన్నదని ఆపదగణము అంటారు. ఘన ఆపదగణ సముదాయమే పద్యపాదం. ఛందస్సు 2 రకాలు. 1 వృత్త, 2 జాతి. అంటే వృత్త ఛందస్సు, 2 జాతి ఛందస్సు. అంటే వీటిని వృత్త జాతి ఛందస్సులను మార్గము ఇతర భాషల నుంచి వచ్చింది. ఉపజాతి ఇది దేశీయ పదం నుంచి వచ్చింది. అర్థమైందా? ఛందస్సు 2 రకాలు. వృత్త, మార్గ ఛందస్సు, దేశీ ఛందస్సు. మార్గ ఛందస్సులో వృత్త పద్యాలు, జాతి పద్యాలు. అది దేశీ ఛందస్సులో ఉపజాతి పద్యాలు. అట్లా అన్నమాట. లఘువు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేది. మాత్ర అంటే లఘువు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేది. మాత్ర అంటే క్షణంలో 1/4 వంతు అంటే పావు సెకను అని అర్థం. ఏమండి? ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేది లఘువు అంటే. మాత్ర అంటే మాత్ర అంటే క్షణంలో 1/4 వంతు అని అర్థం, లేదా పావు సెకను అని అర్థం. లా అంటే ఇప్పుడు లఘువును లా అక్షరంతో లఘువునకు సూచిస్తారు, లేదా 1 లఘువు గుర్తు. హస్వాక్షరాలు లఘు గుర్తుతో సూచిస్తాం. ఏత్వంతో కూడుకున్నవి, ఓత్వంతో కూడుకున్నవి, ఏత్వంతో కూడుకున్నవి, ఓత్వంతో కూడుకున్నవి లఘువులు. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు లఘువులు అవుతాయి. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు అవుతాయి. గురువు ద్విమాత్రాకారంలో ఉచ్చరించబడడం. అంటే గురువు అంటే ద్విమాత్రాకాలంలో ఉచ్చరించడం. అంటే 1/2 లేదా అరసెకండ్లో పలకబడేవి. గురువు అక్షరం అంటే గ. గురువు అక్షరం గ అంటే 1 అంటే తిరిగేసిన 1గా గుర్తు. తిరిగేసిన తెలుగు 1 అంటే మనము గుర్తు ఎలా గుర్తుపట్టాలి? తిరిగేసిన తెలుగు 1 అంటారు. తిరిగేసిన తెలుగు 1 అంటే ఆ
అప్పుడు గురువు. ఇది కూడా బిట్ ఇచ్చినారు ఒకసారి. తిరిగేసిన తెలుగు ఒకటి అని ఇస్తారు. దీర్ఘాక్షరాలు గురువులు. ఓత్వము ఏత్వముతో కూడుకున్నవి, ఓత్వము ఏత్వంతో కూడుకున్నవి గురువులు. ఐ ఔలు పుల్తాలు ఇవి కూడా గురువులే. ఐ ఔలు పుల్తాలు ఇవి కూడా గురువులే. సున్నా విసర్గతో కూడినవి గురువులు. సున్నా విసర్గతో కూడినవి గురువులు. పరానుస్వరం కలిగినవి అంటే సున్నా విసర్గ కూడుకున్నవి గురువులు. ఇవి పరానుస్వరం కలిగినవి. కం, అం, రం, ఇం, కహ, అహ ఇవి గురువులైతే. పొల్లు హల్లులతో కూడినవి గ్, గ్, ర్, ల్, జ ఇవి అచ్చు టన్ అంటారులే, టన్ ఇది గురువు. ఎన్, రన్, కిక్ ఇవి గురువులైతే. ద్విత్వము సంయుక్తము సంశ్లేషము పూర్వం ఉండే అక్షరాలు అంటే ద్విత్వానికి ముందరుండే అక్షరం. ద్విత్వానికి పూర్వం ఉండే అక్షరము. ఇప్పుడు అక్క ఉంది, కా అనేది లఘువు అవుతుంది. ఆ పక్కన కా పక్కన ఆ ఉంటుంది కదా, అది గురువు అవుతుంది. పద్మ ఉంటుంది, ద్మ లఘువు అవుతుంది, పా అనేది గురువు అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఊది ఒత్తి పలకాలి. ఏ పదం ఏకపదంగా ఉండాలి. పుస్తకము అంటే ఊది ఒత్తి పలకాలి పదము ఏకపదంగా ఉండాలి. అంటే ఊది ఒత్తి పలికేవి ఒక పదం అంటే ఏకపదంగా ఉండాలి. అవి పుస్తకము. కానీ వాణి, శ్వాస అనేవి వేరుగా ఉంటే అవి గురువులైతాయి. నెక్స్ట్ గణాలు రకాలు. గణాలు రకాల గురించి తెలుసుకుందాం. ఏకాక్షర గణాలు, ద్విత్వాక్షర గణాలు, 3 అక్షర గణాలు తెలుసుకుందాం. ఏకాక్షర గణాలు ఇవి 2. ఏకాక్షర గణాలు లా, గ. ఏకాక్షర గణాలు 2 లా, గ. అంటే లా అంటే ఇప్పుడు మో ఉంది, అది లఘువు. కే ఇట్లా అల్ప మాత్రలు కలిగినవి ఏకమాత్రా గణాలు అంటారు. అల్ప మాత్రలు కలిగినవి ఏకమాత్రా గణాలు అంటారు. నెక్స్ట్ ద్విత్వాక్షరాలు 4. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏకాక్షర గణాలు ఎన్ని అని అడుగుతాడు. అప్పుడు మీరు 2 అని పెట్టాలి. ఏకాక్షర గణాలు ఎన్ని అన్నప్పుడు కన్ఫ్యూజన్ కాకూడదు, అందుకు చెప్తున్నా. లా 1, గ 2 ఇవి లా, గ అవి 2 ఏకాక్షర గణాలు. ద్విత్వాక్షర గణాలు 4. ద్విత్వాక్షర గణాలు 4. లా అంటే లా గణం, లగ వగణం, గగ గా గణం, గల హ గణం. ఇవి లల అంటే 2 లఘువులు, లగ అంటే ఒక లఘువు గురువు, గగ 2 గురువులు, గల ఒక గురువు ఒక లఘువు అనమాట. ద్విత్వాక్షర గణాలు ఎన్ని అని అంటే అప్పుడు 4 అని పెట్టాలి. లలాకు ఎన్ని గణాలు వస్తాయి అన్న, లగాకు ఏ గణం వస్తుంది, గగాకు ఏ గణాలు వస్తాయి, గలాకు ఏ గణాలు వస్తాయి. గల అంటే లానా, వానా, గానా, హానా అంటారు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. గల అంటే ఆగణం, గగ అంటే గాగణం, లగ అంటే వగణం, లాలా అంటే లాగణం. నెక్స్ట్ త్రక్షర గణాలు అంటే 3 త్రిక్షర గణాలు అన్నమాట. బా, జ, స, య, ర, త, యా, న. బా, జ, స, య, ర, తమ్మన్న. బా, జ, స, య, ర, తమ్మన్న అని గుర్తుపెట్టుకోండి. బా, జ, స, య, ర, తమ్మన్న. బా అంటే బాగణం, మొదటి గురువు అన్నమాట. బాగణానికి మొదట గురువు వస్తుంది. ఆది గురువు ఏది అని అడుగుతారు. బజస యారాత ఇప్పుడు ఛందస్సులో మొదటి గురువు వచ్చే గణం ఏది అని అడుగుతారు. ఆది గురువు ఏది అని అడిగితే అప్పుడు బాగణం. మధ్య గురువు ఏది, జగనం. చివర గురువు ఏది, అంత్యగణం ఏది అంటారు. అంత్య గురువు ఏది, ఇట్లా. బా గురువు 2 లఘువులు, మొదటి గురువు ఆది గురువు అంటారు. జ లఘువు గురువు లఘు మధ్య గురువు. స ఆ చివరి గురువు. య మొదటి లఘువు. ర మధ్య లఘువు. త చివరి లఘువు. య అన్ని గురువులు. సర్వం గురువులు కలవి ఏవి అంటే మాగణ. సర్వం లఘువులు ఏవి అంటే
నగనం. అధిక మాత్రలు గల గణం ఏది అంటే మాగణమే వస్తుంది. అధిక మాత్రలు గల గణం ఏది అంటే మాగణం. చతుర్మాత్రా గణాల పేరు పొందినవి. చతుర్మాత్రగా పేరు పొందిన త్రక్షర గణాలు ఏవి? చతుర్మాత్రగా పేరు పొందిన త్రక్షర గణాలు ఏవి? బ అంటే ఇప్పుడు గురువులో 2 లఘువులు ఉంటాయి కదా, 2 లఘువులు వీటిని 4 గణాలుగా చెప్పవచ్చు. అట్లా త్రక్షర గణాల్లో చతుర్మాత్రా గణాలు ఏవి అంటారు, లేదా చతుర్మాత్రగా పేరు పొందిన త్రక్షర గణాలు ఏవి అంటారు. అప్పుడు బజస. ఇవి త్రక్షర గణాలైన చతుర్మాత్రగా పేరు పొందినవి. ఎందుకంటే గురువులో 2 లఘువులు వస్తాయి కదా, అట్లా 4 గణాలుగా వస్తాయి. పంచమాత్రలు కలిగిన త్రక్షర గణాలు యా రా త. అంటే పంచమాత్రలు కలిగిన త్రక్షర గణాలు ఏవి అంటారు. మాలో పంచమాత్రలు కలిగిన త్రక్షర గణాలు యా రా త. యా రా త. ఇప్పుడు చూడు, య ఒక లఘువు, 2 గురువులు ఉంటాయి కదా, అవి య. ర ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు ఉంటుంది. నెక్స్ట్ త 2 గురువులు, ఒక లఘువు ఉంటుంది. వీటిని విడగొడితే ఒక గురువును 2 లఘువులుగా చేసుకోవచ్చు అన్నమాట. అట్లా నా 5 లఘువులు వచ్చేది ఏది? య. 5 లఘువులు వచ్చేది రా కూడా వస్తుంది, తా కూడా 5 లఘువులు వస్తుంది. ఎట్లా అంటారంటామో, ఒక్క గురువును 2గా చేస్తే 2 లఘువులు వస్తాయి. అల్పమాత్రలు కలిగిన త్రక్షర గణం. అల్పమాత్రలు కలిగిన త్రక్షర గణం ఏదంటే నగనం. అల్పమాత్రలు కలిగిన గణం ఏదంటే లగనం. అల్పమాత్రలు కలిగిన గణం అంటే ల లేదా గ. అర్థమైందా? అల్పమాత్రలు కలిగిన త్రక్షర గణం అంటే నాగనం వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అల్పమాత్రలు కలిగిన త్రక్షర గణము, అల్పమాత్రలు కలిగిన ఘనము. ఘనము వేరు, త్రక్షర గణము వేరు. త్రక్షర గణం అంటే నగనం వస్తుంది, అల్పమాత్రలు కలిగిన గణం అంటే లగనం వస్తుంది. లగనము లేదని గ గణముగానే వస్తుంది. ఇదండి ఈరోజుకి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, సెర్చ్ చేసుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా చెప్తాను. ఇది డిఎస్సి వాళ్ళకి ఫ్రీగా చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళలాగా చాలా ఇబ్బందులు పడినాను. ఏదో నేను నాకు వచ్చినంత చెప్తున్నాను. నాకు తెలిసిన మ్యాటర్ ఇందులో చెప్పగలుగుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సెర్చ్ చేసుకుంటాను.